చిన్నారి వయస్సు 7 ఏళ్లే. ఈ వయసు పిల్లలంతా ఏం చేస్తారు? మహా అయితే పాఠశాలలో మొదటి తరగతి చదువుతూ ఉంటారు. కానీ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి చెందిన జియా మీద ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 2x2 రూబిక్స్ క్యూబ్ ను రికార్డు స్థాయిలో 51 సెకండ్లలోనే పూర్తి చేసి అంతర్జాతీయ ఘనత అందుకుంది. అంతర్జాతీయ యువ క్యూబర్ అవార్డుని సొంతం చేసుకుంది. కెనడాలోని వాంకోవర్ సెలెక్టెడ్ 2018 పోటీలో జియా దుమ్ము రేపింది. జియా క్యూబిక్స్ లో బహుమతులు పొందడం ఇదే తొలిసారేమీ కాదు. జాతీయ స్థాయిలో అంతకు ముందే ఘనతలు సాధించింది. వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ డెక్కన్ క్యూబింగ్ సౌజన్యంతో హైదరాబాద్ లో నిర్వహించిన గీతాంజలి క్యూబ్ ఓపెన్ లో జియా యువ క్యూబర్ గా నిలిచింది. రూబిక్స్ క్యూబ్ ను ఆమె 2 నిమిషాల 38 సెకండ్లలోనే పూర్తి చేయడం గమనార్హం. ఈ పోటీలో దాదాపు 93 మంది పాల్గొనగా జియానే పిన్న వయస్కురాలు. నగరంలోనే నిర్వహించిన వర్ష రితు క్యూబ్ ఓపెన్ 2018 లోనూ తన నైపుణ్యం చూపించింది. బాల్యంలోనే జియా తెలివైనదని తల్లిదండ్రులు గ్రహించారు. ఆడుకునే వయసులో ఆమెకు రంగురంగుల క్యూబ్స్ ని ఇచ్చారు. ఎంతో ఇష్టంగా ఆమె దాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నించేది. నైపుణ్యం గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. 2 ఏళ్ల వయసులోనే ఆమె పలు క్యూబ్లను 2 నిమిషాల్లోనే పూర్తి చేసేది. 3 ఏళ్ల వయసులో ఆమె క్యూబిక్స్ ను ఇష్టంగా ఆడటం చూశారు. ముందు 2x2 క్యూబ్, ఆ తర్వాత 3x3 క్యూబ్ ను పరిష్కరించడం నేర్చుకుంది. 3x3 ఆమెకు ఎంతో ఇష్టం కూడా. చిన్న వయసులోనే జియా సాధించిన గుర్తింపు అద్భుతం. త్వరలో ఆమె ఎన్నో రికార్డులు బద్దలు చేస్తుందన్న విశ్వాసం మాకుంది అని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్రిన్సిపల్ హేమ సంజయ్ తెలిపారు. జియా కేవలం క్యూబ్లతోనే కాలం గడపదు. పాటలు పాడటం, పద్యాలు రాయడం చేస్తుంది. గ్రేడ్ 1 చదువుతున్న ఆమె ఇప్పటికే చాలా పద్యాలు రాసింది. వెబ్సైట్లకు పంపింది. చిన్నారుల వారపత్రికైన రాబిన్ ఏజ్ వాల్ ఆఫ్ ఫేమ్ లో ఓ పద్యం ప్రచురితమైంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.